మాటల మంటలు, పదునైన విమర్శలు, దానికి ఘాటుగా హాటుగా సమాధానాలు. రాత్రి వాయిదా పడే వరకు అదే వాటివేడి. ఇది నిన్నటి తెలంగాణ అసెంబ్లీ ముఖచిత్రం. ఇంతకీ సభలో నిన్నటి సంగతులేంటో ఒకసారి చూద్దాం. కేటీఆర్ డిప్యూటీ సీఎం భట్టి మధ్య వాడివేడి చర్చ జరిగింది. కేటీఆర్ చేసిన ఆరోపణలకు డిప్యూటీ సీఎం భట్టి సవాల్ విసిరారు. ఒక దశలో భట్టి తన సహజ సిద్ధమైన ప్రవర్తనకు భిన్నంగా స్పందించారు. పద్దుల చర్చ సమయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదే సమయంలో మంత్రులు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇంతలో సభలో ఉన్న కేటీఆర్ 30% కమిషన్లు తీసుకుంటున్నట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారని అన్నారు. 20% కమిషన్ అంటే ధర్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. కేటీఆర్ కామెంట్స్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 30% కమిషన్ ని రుజువు చేయాలని ఛాలెంజ్ విసిరారు. లేకుంటే సభకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తీవ్ర స్వరంతో ఊగిపోయారు. That what the statement what you made. Otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. భట్టి విక్రమార్క మరో అడుగు ముందుకేసి విమర్శలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లోకి బాధ్యతతో వచ్చాం, మీలాగా బరి తెగించి రాలేదని బీఆర్ఎస్ ని ఉద్దేశించి ఫైర్ అయ్యారు. మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం, అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని, మేలు చేయాలని ఒక నమ్మకంతో మాలాగా రాష్ట్రంలో అణగారిన వర్గాలు, బాధితులు, తాడితులు, ఇబ్బందులు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు బాధపడకూడదు, వాళ్ళ కోసం ఇలా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. సభలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. అప్పటికి సభ గందరగోళంగానే ఉండటంతో బీఆర్ఎస్ సభ్యుల మైక్ కట్ చేసి బీజేపీ సభ్యులకు ఇచ్చారు. దీంతో సభలో దుమారం సద్దుమణిగింది.